ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు అనగా శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అనే తీర్మానాన్ని ఆమోదించబోతున్నారు. అమరావతి మీద సమగ్రమైనటువంటి చర్చని ఒక 4 గంటల పాటు నిర్వహించబోతున్నట్టుగా నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ 4 గంటల పాటు జరిగేటువంటి చర్చలో అసలు అమరావతి రాజధాని ఏర్పాటు చేయటానికి అంకురాల్పన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అప్పుడు వైసీపీ పార్టీ ఏం చెప్పింది, తర్వాత కాలంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏ రకంగా నాశనం చేసే ప్రయత్నం చేసింది, అమరావతి మీద ఏ రకంగా కుట్ర చేసింది, 3 రాజధానులు అనే కాన్సెప్ట్ పట్టకొచ్చి అమరావతిని రాజధాని కాదు అనే రకంగా చివరికి అమరావతిలో ఏమాత్రం నిర్మాణాలు చేపట్టకుండా ఆందోళన చేసినటువంటి రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసింది, అమరావతి రైతుల పట్ల ఎంత నిరంకుశంగా వ్యవహరించింది, వీటన్నిటి విషయంలో చర్చ జరపాలని. తర్వాత 2024 తీర్పు తర్వాత మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం ఎలా వేగంగా జరుగుతోంది, ఇప్పటికైనా అసలు ఈ చట్టబద్ధత పార్లమెంటు చట్టబద్ధత అడగాల్సిన పరిస్థితి ఎందుకని వచ్చింది. మామూలుగా ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానిని కూడా కేంద్రం డిసైడ్ చేయలే, ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా లేదు. రాజధాని అనేది పూర్తిగా స్టేట్ సబ్జెక్టు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజధాని అనుకుంటే అక్కడే రాజధాని. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. పాలకులు మారిన ప్రతిసారి కూడా రాజధాని మార్చే కల్చర్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అటు కూటమి ప్రభుత్వమేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి రాజధానిని 2014-19 మధ్య డిసైడ్ అయింది. అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు, వేరే విషయం. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు, మాట తప్పి మడం తిప్పి. దాని ఫలితంగా మళ్ళా జనాలు ఆ కాన్సెప్ట్ని వ్యతిరేకించడం, ఆ కాన్సెప్ట్ చెప్పిన జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపటం, మళ్ళా కూటమి అమరావతి నిర్మిస్తూ ఉంది. రేపొద్దున మళ్ళా జగన్ వస్తే లేదా జగన్ కాకుండా ఇంకెవరన్నా అధికారంలోకి వచ్చినా సరే మొత్తానికి అసలు రాజధాని మార్చే అవకాశం పొతపదాకు ఉండొద్దు అనే కారణం చేత ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్లమెంట్ చట్టబద్ధతను అడుగుతున్నారు. ఆ పార్లమెంట్ చట్టబద్ధత కూడా ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5 ప్రకారం దీంట్లో క్లాజ్ నెంబర్ 1 and 2 ఇప్పుడు 2ని సవరించబోతున్నారు. 1 ఏం చెప్తుందంటే 10 సంవత్సరాల పాటు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఈ 2 రాష్ట్రాలకు కూడా కామన్ క్యాపిటల్గా హైదరాబాదు 10 years ఉంటుంది అని చెప్పారు. ఈ 10 years తర్వాత అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది కదా, 2024 తర్వాత రాష్ట్ర రాజధానిని స్టేట్ గవర్నమెంటే నిర్మించుకుంటుంది అని ఉంది. ఈ స్టేట్ గవర్నమెంటే డెసిషన్ తీసుకొని నిర్మించుకుంటుంది అన్న కాడ ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పెడతారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా పంపించింది కాబట్టి, ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు పార్లమెంట్లో సవరణ బిల్లు తీసుకొచ్చి ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పెడతారు. రేపొద్దున అమరావతిని మార్చాలంటే మళ్ళీ సెక్షన్ 2 కూడా మార్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ రాజధాని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ అని ఇక్కడ పెట్టాలంటే ఇది పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో వైసీపీ ఒక బిల్లు తీసుకొచ్చేది అంటే అది ప్రాంతీయ పార్టీ కదా, రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది తప్ప కేంద్రంలో కాదు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూటమి దాన్ని ఒప్పుకోగలగాలి, అది సాధ్యమైన పని కాదు ప్రాక్టికల్గా. ఇప్పుడు అంటే కింద పైన ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి, బీజేపీ కూడా అమరావతి రాజధాని కావాలని పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ విషయంలో అగ్రి అయ్యారు. ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు, హామీ మేరకు ఇప్పుడు పెడుతున్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో సవరణ బిల్లు కింద పెడుతున్నారు. సో ఇక ఎవరూ మార్చడానికి లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు రాష్ట్ర రాజధాని మార్చలేవు. ఇంకా ఫిక్స్డ్, ఎవరికి ఇష్టం లేకపోయినా అమరావతి రాజధాని. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీ రాష్ట్ర రాజధాని ఏంటి అని అడిగితే అమరావతి అని చెప్పాలి. అమరావతి అని ఎవరు నిర్ణయించారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అమరావతిని ఎవరు కట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పడం ఇష్టం లేక ఆయన అమరావతిని ఈ మేరకు ఇబ్బంది పెట్టాడు. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉంది. నిజానికి అసలు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఎందుకు అంటే రేపొద్దున వైసీపీ కోర్టుకు పోయింది, ఖచ్చితంగా పోయింది. రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. సమైక్య విధానంలో
రాష్ట్రం యొక్క హక్కుని కేంద్రం చేయటం ఏంటి, అసలు కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయటం ఏంటి, కేంద్రం డిసైడ్ చేయటం ఏంటి రాష్ట్ర రాజధానిని అని కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. అంటే వైసీపీ డైరెక్ట్గా పోతే ఎవరో ఒకరితో పంపిస్తుంది. ప్రొఫెసర్ కె నాగేశ్వరనో, జర్నలిస్టు సాయినో, వైసీపీ స్పాన్సర్డ్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తుంది కోర్టుకి. పంపిస్తే అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండటం కోసం రాష్ట్రం అసెంబ్లీ కోరిక మేరకే మేము పార్లమెంట్లో సవరణ బిల్లు పెట్టామని చెప్పడం కోసం ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం. అదే రేపు కోర్టు టెక్నికల్గా ఇబ్బంది రాకుండా ఉండటం కోసం మాత్రమే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. అయితే దీంట్లో కూడా వైసీపీ లాజిక్లు ఎతుకుతుంది. చూడండి, ఇప్పటికీ వైసీపీ ఏదో ఒక పెంట పెట్టాలని ట్రై చేస్తుంది అమరావతి రాజధాని ఆపటం కోసం. వైసీపీ నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టా ఉంటాడు, శాసనసభని సమావేశపరుస్తున్నారు, మరి శాసన మండలిని సమావేశపరచరా అంటాడు. ఎందుకు? శాసన మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి. మరి శాసన మండలి కూడా ఇంపార్టెంట్ కదా. మండలి ఒపీనియన్ లేకుండా మీరు తీర్మానం ఎలా పంపిస్తారు, ఇది చెల్లుబాటు కాదు కదా అంటారు. కానీ ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఇది బిల్లు కాదు, ఇది చట్టం కాదు. చట్టం లేదా బిల్లు అయితే అంటే ఫస్ట్ బిల్లేగా చట్టం అయ్యేది. బిల్లును ప్రవేశపెట్టే కాడికైతే బిల్లు చట్టంగా మారాలంటే శాసన మండలి శాసనసభ రెండు ఆమోదించాలి. కానీ ఇప్పుడు ప్రవేశపెడుతుంది బిల్లు కాదు, ఇప్పుడు ప్రవేశపెడుతుంది తీర్మానం. ఈ తీర్మానం ఆధారంగా పార్లమెంట్లో చట్టం తీసుకొస్తారు, చట్ట సవరణ 2014 రాష్ట్ర విభజన చట్టానికి. కాబట్టి ఇప్పుడు కేవలం తీర్మానానికి శాసన మండలితో సంబంధం లేదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియదా అంటే తెలియదో, తెలిసి మరీ నాటకాలు ఆడుతున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు వైసీపీ గతంలో కొన్ని తీర్మానాలు పెట్టింది. ఎగ్జాంపుల్, శాసన మండలి రద్దు చేయాలి అని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం పెట్టారు. ఇప్పుడు ఏ మండలి గురించి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారో ఆ శాసన మండలిని రద్దు చేయాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ ప్రవేశపెట్టారు? శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనసభలో ప్రవేశపెట్టారు. మరి మండలిలో ప్రవేశపెట్టలేదుగా. మండలిని రద్దు చేయాలి అని శాసనసభలో ప్రవేశపెట్టారు. మరి శాసన మండలిలో కూడా ప్రవేశపెడితే పోయేదిగా. శాసన మండలిలో కూడా శాసన మండలిని రద్దు చేయాలి, ఈ సభను రద్దు చేయాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే అప్పుడు టీడీపీ ఆధిక్యం ఎక్కువ శాసన మండలిలో. అందుకని ఈ శాసన మండలి రాజకీయ నిరుద్యోగుల సభ, మేము 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొస్తా ఉంటే అడ్డుకుంటున్నారు. నిజంగానే అడ్డుకున్నారు అప్పుడు టీడీపీ వాళ్ళు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ని అడ్డుకున్నారు. దాని సెలెక్ట్ కమిటీకి టీడీపీకి బలం ఉండటం వల్ల పంపించగలిగారు. ఆ సెలెక్ట్ కమిటీలో కూడా శాసన మండలిలో టీడీపీ బలం ఎక్కువ కాబట్టి టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజమే అది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శాసన మండలిలో బలం ఎక్కువ, వాళ్ళు గేమ్ ఆడాలని, ఇప్పుడు అమరావతి బిల్లు అడ్డుకోవాలని. అప్పటి నుంచి ఇప్పటిదాకా అమరావతి మీద కుట్ర. అయితే అప్పుడేమో 3 రాజధానుల కాన్సెప్ట్ని బిల్లుగా పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చట్టం చేయాలని చూశారు కాబట్టి శాసన మండలి అవసరం పడింది. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టట్లేదు, చట్టం చేయాలని చూడట్లేదు. ఇక్కడ ఎలాంటి చట్టము చేయట్లేదు. ఇక్కడ కేవలం శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంట్కి పంపిస్తుంది. ఎలాగైతే గతంలో శాసన మండలిని రద్దు చేయాలని వైసీపీ కనుక శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంట్కి పంపించారు కదా, శాసన మండలిని రద్దు చేయాలంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అప్పుడు వైసీపీ ఏం చేసింది? శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానాన్ని చేసి పార్లమెంట్కి పంపించారు. అర్థమైంది కదా. అప్పుడు మరి పార్లమెంట్కి అప్పుడు పంపించినప్పుడు మరి శాసన మండలిలో కూడా తీర్మానం చేయాలి కదా, అనుకోలేదు కదా, అవసరం లేదు కాబట్టి అనుకోలేదు. ఇప్పుడు కూడా అవసరం లేదు. సో వెరీ క్లియర్ అండి. శాసనసభలో తీర్మానాన్ని చేసి పార్లమెంట్కి పంపించబోతూ ఉన్నారు. ఇప్పుడు దేశ పార్లమెంటు ఈ తీర్మానం ఆధారంగా చట్ట సవరణ బిల్లు పెడతారు. చట్ట సవరణ బిల్లుని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించి దాన్ని చట్ట రూపంలో తీసుకొస్తారు. ఇక అమరావతి రాజధాని అంటే రేపొద్దున ఎవరూ మార్చడానికి అవకాశం లేకుండా చేస్తారు. వైసీపీ ఎత్తులకి పై ఎత్తులు కూడా వేస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజీగా అమరావతి శాశ్వత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఫిక్స్ చేయబోతున్నారు. అమరావతి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ మీద, పార్లమెంట్ చట్టబద్ధత మీద వైసీపీ వేస్తున్నటువంటి ఇలాంటి ఏమన్నా ఎత్తుగడలు మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.